నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. హలో సార్. బాగున్నారండి? కంగ్రాచులేషన్స్ సార్. ఏంటి అందరూ ఇలా కట్టుకుని వచ్చారు? ఏం లేదు సార్, ఈ మధ్య మీరు సినిమాలు తీశారు కదా, ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయి పిల్లల్లో ఉత్తేజాన్ని బాగా నింపేశాయి సార్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, మంచి కథలు అనుకోవడం, ఆ కథల్ని జనాలందరూ ఆదరించడం, అందులో మాదే ఉంది సార్. చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. గ్రామాల్లో సరైన విద్యాభ్యాసం, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీల గురించి చేస్తే బాగుంటుంది. సార్ ఎడ్యుకేషన్ గురించి మీరు సినిమా తీస్తే అంతేనా? బాగుంటుంది. ఎడ్యుకేషన్ అంటే ఏదో విరాళం అడుగుతారేమో అనుకున్నాను. అయ్యో దానిదే ఉంది, విరాళం అయినా ఇస్తాను అనుకోండి. బట్ మంచి లైన్ దొరకాలి కదా సార్. మంచి లైన్ దొరికితే డెఫినెట్గా షూర్గా చేద్దాం సార్. ఇవాళ మహిళల్లో మంచి చైతన్యం ఉంది సార్. మహిళలు బయటికి తీసుకురావాలని, వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి మంచి సినిమా తీస్తే బాగుంటుంది సార్. మంచి ఐడియా సార్. సినిమాలు అనేవి మీకు తెలియని కాదు, ఇటు వ్యాపారం కళ రెండు మిళితమై ఉంటుంది. సందేశాలు ఇవ్వచ్చు సార్, బట్ మంచి కథ ఒక పాయింట్లా తీసుకొని డెఫినెట్గా చేద్దాం సార్. మంచి ఐడియా సార్, చేద్దాం సార్. రోడ్డు భద్రత మీద కూడా సినిమా చేయాలి సార్. రోడ్డు భద్రత సినిమాలో ఒక పాయింట్గా చెప్పొచ్చు కానీ సినిమా చేయలేం సార్. సార్ చెప్పండి సార్, చెప్పండి. నాదో చిన్న రిక్వెస్ట్ సార్. ఈ వ్యవస్థ మీద మంచి సందేశాత్మకమైన సినిమా తీశారంటే దానికి నేను కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను సార్. షూర్ సార్, మంచి ఐడియా సార్. మంచి లైను, మంచి సబ్జెక్ట్ దొరికితే చేద్దాం ఉంది సార్. మీరందరూ షేర్ పెడతా ఉంటున్నారు, అంతకన్నా కావాల్సిందే ఉంది సార్. షూర్ సార్, చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. వెళ్ళొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏం పేరు బాబు? సార్ నా పేరు రాఘవ్ సార్. రాఘవ. ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. కథలు ఎప్పటి నుంచి రాస్తున్నావు? 10th తర్వాత అందరూ బైపీసీ తీసుకోవాలా లేక ఎంపీసీ తీసుకోవాలా అని కన్ఫ్యూజన్లో ఉంటున్నారు సార్. కానీ నేను మట్టుకు సినిమానే తీసుకున్నాను సార్. సినిమా ఫీల్డ్లో ఎందుకు ఎంచుకున్నావు మరి? తెలీదు సార్, సినిమా అంటే నాకు పిచ్చి సార్. అసలు ఆ ప్యాషన్, అసలు సినిమా చూడకుండా ఒక్కరోజు కూడా నిద్రపోయింది లేదు సార్. చదివాను సార్, చదువు కన్నా సినిమానే బాగా చదివాను సార్. డైలీ నువ్వు ఫోన్ చేస్తూ ఉంటే సినిమా మీద నీ ప్యాషన్ నచ్చి పిలిపించానయ్యా. థ్యాంక్ యూ సార్. నీ దగ్గర ఎలాంటి జానర్ కథలు ఉన్నాయి? అట్ ప్రజెంట్ ఇప్పుడు 2 ఉన్నాయి సార్, కానీ బ్రెయిన్లో చాలా ఐడియాస్ ఉన్నాయి సార్. ఓ 5 minutesలో లైన్గా చెప్పు. ఓకే సార్. ఇంట్రెస్ట్గా అనిపించింది అనుకో, పూర్తిగా వినిస్తాను. ఓకే సార్. మంచిగా తాగుతావా? కాఫీ, టీ? వద్దు సార్. ఓకే, క్యారీ. సార్ ఓపెన్ చేస్తే అదొక కడప సార్. అక్కడ ఒక ఊర్లో వీడా? ఏంటి వీడి ప్లాను? చంపేస్తాను రే మా అన్న జోలికి వస్తే. మీసాలు ఉన్నాయి కదా అని తిప్పేసి, తొడలు ఉన్నాయి కదా అని కొట్టేసి, కత్తులు ఉన్నాయి కదా అని పొడి చేస్తే మరి మైండ్ ఎందుకురా? దాన్ని కూడా వాడండిరా. ఎన్నాళ్ళు ఈ మంచి బ్రతుకు? మనం కూడా దేవుళ్ళని అయిపోదాంరా. ఏంటి, ఏమంటారు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వాడితో మాట్లాడొస్తా. ఎరా? ఒరే, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా?
అప్పుడంటే ఆ అమ్మాయి నన్ను లవ్ చేసింది, నీ దగ్గర తీసుకుని వచ్చి ఇంట్రడ్యూస్ చేసింది, కోప్పడినో అర్థం ఉంది, ఒప్పుకుంటా. మరి ఆ అమ్మాయిని లవ్ చేసి నీకేంటి? ఇప్పుడు ఏంటి, నన్ను కసిగా కొట్టాలనుకుంటున్నావు అంతేనా? కొట్టరా, దాందే ఉంది. కాకపోతే ఒకటే, ఈ ఏరియాలో కాదు. పదరా బాబు, పని అయిపోతుంది, పద. కసి తీర కొట్టు, కానీ ప్రాణం పోకూడదు. మాట ఇచ్చాను కాబట్టి వస్తున్నా. పా రారా రా ఎక్కు. షూలో రాయిలా నస పెట్టేస్తున్నావురా. నేను ఆల్మోస్ట్ అమ్మాయిలకి లైన్ ఇస్తూనే ఉంటాను రా. నాకెవరైనా అడ్డొస్తే పక్కాగా ప్లాన్ చేసి పాతేస్తాను రా. కొట్టేదేదో కొట్టకుండా మళ్ళీ కామెడీ ఎందుకురా? కామెడీ అంటావేంట? స్టాప్ 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 స్టాప్. సార్ టైర్ పంచర్ అయింది, మీ బండిలో జాకీ ఉంటే ఇస్తారా? వెనకాల ఉంది, ఇస్తానుండు. థ్యాంక్ యూ సార్. నీకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేస్తే నేనెంతో సంతోషిస్తాను. నానా అది ఆగమ్మా ఒక్క నిమిషం. నువ్వు అది అన్నప్పుడే నేను గ్రహించాను, మనకు అలాంటివి వద్దమ్మా. నువ్వు అవే కావాలని కోరుకుంటే ఇక నీకు నాది అనేది ఏదీ లేకుండా వదిలేసి వెళ్ళిపోమ్మా. నానా నానా ఏంటి రాఘవ ఇలా ట్విస్ట్ ఇచ్చావు? ఏంటి నీ హీరో? ఆ అమ్మాయి ఎలా, ఈ అమ్మాయి ఇలా? సో ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామని నీ హీరో? రేయ్ నువ్వు అక్కడే ఆగరా. ఇదేంటో తెలుసా? ఉద్యోగంలోంచి తీసేసిన లెటర్. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇంట్లో తప్పు చేస్తే బాధ కనబడకపోయినా సంతోషం ఉంటుంది. అదే బయట తప్పు చేస్తే బాధ మాత్రమే మిగిలిపోతుందిరా. అందరూ ఇంట్లో కొడుకు పుట్టాలని కోరుకుంటారా, కానీ నువ్వు పుట్టాక ఎప్పుడు ఏ గొడవ తీసుకొస్తావో అని భయంగా ఉందిరా. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. ఊర్లో 10 మంది నీ గురించి చెడ్డగా చెప్తుంటే వెళ్ళలేకున్నాను రా. అమ్మా, ఒక్క చిన్న విషయం. ఇదే కొడుకు స్థానంలో నీ కూతురు పుట్టుంటే, నీ కూతురు కూడా ఇలానే చేసుంటే ఇంట్లో నుంచి పంపిస్తావా అమ్మా? ఒరే అజితో, ఏంట్రా? పోలీస్ రిక్వైర్మెంట్ పేపర్లో పడిందిరా, తొందరగా అప్లై చేద్దాం పదా. సరే పద. ప్రాణం పోసినప్పుడు డాక్టర్ దేవుడవుతాడు, న్యాయాన్ని కాపాడినప్పుడు లాయర్ దేవుడవుతాడు. అదే ఇంట్లో కొడుకు పోలీస్ అయినప్పుడు తండ్రి గర్వపడతాడు.
ఏం పేరున్నావు? రాఘవ. రాఘవ, నైస్ రాఘవ. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా లవ్ కోసం రకరకాల మర్డర్లని, ఒకరినొకరు చంపుకోవడం అని, సో ప్రేమే జీవితం అనేసుకుంటున్నారు. లైఫ్ అంటే చాలా ఉంది. అలా కాకుండా నీ కథలో హీరో ఆ లవ్ అంతా వదిలేసి మళ్ళీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వైపు, జాబ్ వైపు వెళ్ళడం బాగా నచ్చింది. నైస్. సో నాకు నచ్చింది పర్సనల్గా. చిన్న కాఫీ తాగి రెండో ఖర్చు. ఓకే. దాని సంగతి. ఓకే.